జై శ్రీరామ్ అందరికీ. రీసెంట్గా ఒక వీడియో చూడడం జరిగింది. ఏంటంటే తొలి వెలుగు రఘు ఎవరైతే జర్నలిస్ట్ రఘు ఉన్నారో అతను మన సాయన మీద మొన్న సికింద్రాబాద్లో ఏదైతే మార్వాడి అతనికి ఎస్కే జ్యువెలర్స్ ఇంకా మన సాయనకి ఏదైతే లొల్లైందో ఆ ఇష్యూ మీద సాయన ఎంత పైసలు తిన్నాడో ఈ దరిద్రుడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. నేనైతే రఘుకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఈరోజు మా దళిత వర్గానికి చెందిన సాయన మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నావు. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే లీగల్గా ఈ విధంగా మేము చర్యలు తీసుకొని రెడీ ఉన్నాము. అంటే నీకు ఈరోజు దళితులు అంటే నీకు రెస్పెక్ట్ లేదు. ఈరోజు దళితుడు సరే వెనకాల తగ్గిండు, సరే నా వల్ల మొత్తం మార్వాడి సమాజ్కి తప్పు పేరు వస్తుంది, ఎందుకు నా వల్ల పెద్ద ఇష్యూ అని చెప్పేసి ఆయన వెనకాల తగ్గి కేసు మాత్రం వెనకాల తీసుకోలే, కానీ ఈ ఉద్యమానికి నాకేం సంబంధం లేదని చెప్పేసి వచ్చి ముంగల్కి వచ్చి చెప్తే ఈ యొక్క దరిద్రుడు ఎంత పైసలు తిన్నాడు అని చెప్పేసి మాట్లాడినావు. అంతకు ముందుకు సాయన ఫోటో పెట్టుకొని మొత్తం నువ్వు యూట్యూబ్ ఛానల్ మొత్తం నడిపించినావు. అంటే నీకు వ్యూస్ మొత్తం మానిటేషన్ నడిచింది కదా అన్న పేరు మీద. ఈరోజు అన్న వెనకాల తగ్గగానే ఈ దరిద్రుడు ఎంత పైసలు తిన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. జర్నలిజం చేసినావా లేకపోతే నువ్వు ఏం చేసినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నార్మల్గా వచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నావా? ఫస్ట్ నువ్వు తెలివి తెలుసుకో, అర్థమైందా? ఈరోజు మా సాయనకి ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి, లేని పక్షాన కఠిన చర్యలు నువ్వు ఎదుర్కొంటావని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్.